హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేము నరసింహస్వామి కొండకైతే వెళ్తూ ఉన్నాము అండి. ఇదంతా కూడా వెళ్ళే దారి అన్నమాట. నెల్లూరు నుంచి నరసింహస్వామి కొండకు 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెళ్ళే దారి అంతా కూడా చూస్తున్నారు కదా, గ్రీనరీగా చుట్టూ పొలాలు చాలా బాగుంటుంది అండి. ఇక పొలాలు కనిపిస్తే ఆగి చూస్తూ ఉన్నాము. టెంపుల్కి వెళ్ళే దారిలో పొలాలు కనిపిస్తే చూస్తూ ఉన్నాము అండి. చాలా బాగుంటుంది కదా, పొలాలు చూస్తే చాలా పచ్చగా చాలా బాగా అనిపించింది. ఇకైతే వెళ్తూ ఉన్నాము. 5 మినిట్స్ ఉన్నాము అండి, అంతే. వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏదో స్కూల్ కూడా ఉంది, పేరు అయితే చూడలేదు కానీ ఏదో స్కూల్ కూడా ఉంది అండి. ఇక్కడ స్కూల్లో కాలేజో అయితే కరెక్ట్గా తెలియదు. ఇకైతే టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఇలా దొడ్ల డైరీ ఉంటుందండి. పాల ప్యాకెట్స్ అవి తయారు చేస్తారు కదా అండి, ఆ ఫ్యాక్టరీ అనమాట. దొడ్ల డైరీకి సంబంధించింది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవి కూడా ఉంటాయన్నమాట, తీసుకోవచ్చు. నెల్లూరు జిల్లా అలానే చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి మిల్క్ ప్యాకెట్స్ అయితే వెళ్తాయి. ఐస్ క్రీమ్ అయితే బాగుంది అండి, టేస్ట్ కూడా బాగుంది. ఇక వెళ్తూ ఉన్నాము, వచ్చేసాము దగ్గరకు. నరసింహస్వామి కొండ కొంచెం 5 మినిట్స్లోనే ఎక్కేయవచ్చు అండి. ఎక్కువ ఎత్తు అయితే ఉండదు, చిన్న కొండ అని చెప్పవచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే కొత్తగా చూస్తున్న వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. మంచి ప్లేసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పేరు నరసింహస్వామి కొండ. ఇక్కడ వెలిసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనది. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు. ఆదిలక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడ ఉన్న చెట్టుకు కనుక ముడుపు కట్టినట్లయితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు అని నమ్మకం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో ఈ కొండపై పాదం పెట్టినట్లు కూడా అక్కడ ఉన్న పురోహితులు అయితే చెప్తారు అండి. అలాగే సప్తర్షుల కోనేరులను కూడా ఈ నరసింహస్వామి కొండ ప్రాంతంలో అయితే చూడవచ్చు. స్వామి గురించే ఇంకా మరెన్నో విషయాలు అయితే ఉన్నాయి అండి. ఇక్కడ స్వామిని కనుక దర్శించుకున్నట్లయితే కోరిన కోరికలు తీరుతాయి అని నమ్మకం. వచ్చేసాము అండి కొండకైతే, చూశారు కదా. మేము వచ్చేసి సాటర్డే వెళ్ళాము అండి. తక్కువే ఉన్నారు జనాలు. ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి కదా, ఆ సమయంలో చాలా నిండిపోతుందండి కొండ మొత్తం. చాలా బాగా చేస్తారు. ఇక్కడ తిరునాళ్ళు వచ్చేసి మే నెలలో జరుగుతాయి అని అనుకుంటాను అండి. ఏప్రిల్ నెలలో లేకపోతే మేలోనూ జరుగుతాయి నరసింహస్వామి కొండ తిరునాళ్ళు. అప్పుడు చాలా ఘనంగా వైభవంగా చేస్తారు. మేము వెళ్ళిన రోజు ఎక్కువగా జనాలు లేరు కనుక ప్రశాంతంగా నెమ్మదిగా అయితే స్వామిని దర్శించుకొని వచ్చాము అండి. చాలా బాగా అనిపించింది. స్వామి చాలా బాగుంటారు అండి. చాలా పెద్ద విగ్రహమే ఉంటుంది ఇక్కడ. అలానే ఆదిలక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడే కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయండి, తీసుకొని అయితే వెళ్ళవచ్చు. కిందనే కొట్టేసుకొని తీసుకొని వెళ్ళాలి అండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది నరసింహస్వామి కొండ టెంపుల్ అయితే. చాలా బాగుంటుంది అండి. కొంచెం డిఫరెంట్గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఎత్తుగా ఉంటారు లక్ష్మీ నరసింహస్వామి. కొన్ని మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా కొన్ని స్టెప్స్ ఎక్కి అయితే మనం స్వామిని దర్శించుకోవాలి. ఇలా కొన్ని మెట్లు ఎక్కి పైకి వచ్చిన తర్వాత నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. లోపల స్వామివారు అయితే ఉంటారు. పక్కనే అభయ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు అండి. స్వామిని దర్శించుకున్నాక ఇలా పైకి వెళ్తే కనుక మనం ఆదిలక్ష్మి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. నా చిన్నప్పుడు 6th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను నరసింహస్వామి కొండకైతే వచ్చాను అండి. ఫ్యామిలీస్ అందరం కలిసి ఇక్కడికైతే వచ్చాము. అప్పుడు తిరునాళ్ళు జరుగుతున్నాయి అన్నమాట. ఒకరోజు నిద్ర కూడా చేశాము అండి. ఈ కొండపైనే ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, పక్కనే ప్లేస్ ఉంటుంది, అక్కడ నిద్ర కూడా చేశాము అండి. మా సిస్టర్స్ మేము చిన్నప్పుడు ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాము అండి. కింద చాలా ప్లేసెస్ ఉంటాయి, అన్నీ కూడా చూసి 7 కోనేరులు అని చెప్పాను కదా, వాటన్ని దగ్గరకు కూడా వెళ్ళి ఎంతో ఎంజాయ్ చేశాము అండి. అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఈ ప్లేస్కి వస్తే. అంతే కదా, చిన్నప్పుడు మనం ఏదైనా మనకి ఇష్టమైన ప్లేస్కి వెళ్తే కనుక ఆ ప్లేస్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేం కదా. అలాగే నాకు నరసింహస్వామి కొండ అంటే ఎంతో ఇష్టమైపోయింది అండి.
ఇప్పటికీ మా పిల్లలు తీసుకొని వస్తే కనుక నా చిన్ననాటి విశేషాలన్నీ కూడా చెప్తూ ఉంటాను. ఈ విధంగా టెంపుల్లో కాసేపు ఉండి పక్కనే కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయండి, చూడటానికి అయితే వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంటుంటాయి అన్నమాట లొకేషన్స్. చూస్తున్నారు కదా, విండ్ టర్బైన్స్ అండి, పవర్ కోసం ఏర్పాటు చేసి ఉన్నారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వాటిని చూసి. ఇక్కడ శ్రీవారి పాదం అని రాసి ఉంది అండి. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో ఇక్కడ మొదటిసారిగా పాదం పెట్టారు అని చెప్పారు కదా, అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాను అండి. ఇంతకుముందు ఇక్కడంతా కూడా పూర్తిగా చెట్లు, అడవి ప్రాంతంలాగా ఉండింది. ఇప్పుడైతే అందరూ వెళ్ళడానికి బాగా ఏర్పాటు చేసి ఉన్నారు అండి. ఇటు అయితే వెళ్ళవచ్చు. రాళ్ళు అయితే చాలా షార్ప్గా ఉన్నాయి. చిన్న పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళైతే కనుక తప్పకుండా స్లిప్పర్స్ అయితే వేయాలి. కొండపైకి వెళ్ళేటప్పుడు కావాలంటే కింద వదిలేసి వెళ్ళవచ్చు. వచ్చేసాము ప్లేస్కి, చూస్తున్నారు కదా. ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయండి, కొన్ని స్టెప్స్ అయితే ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడికి వస్తే కనుక శ్రీవారి పాదం అని రాసి ఉందండి. ఇక్కడ అందరూ చూసేదానికి వీలుగా ఇలా అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఆ టెంపుల్ అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అండి, చాలా బాగా ఏర్పాటు చేసి ఉన్నారనమాట. చూసారు కదా, ఇక్కడ టాటాయిస్ షేప్ కూడా కొండ మనకు కనిపిస్తుంది. టాటాయిస్ షేప్లో అయితే సన్సెట్ కూడా అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉండిందండి లొకేషన్ వచ్చేసి. అంతేకాకుండా ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్ చేస్తారు కదా, అది కూడా తీస్తూ ఉండారనమాట. ఫోటోషూట్కి కూడా మంచి ప్లేస్ అని చెప్పవచ్చు. వీకెండ్ స్పాట్గా కూడా నరసింహస్వామి కొండని ఇక్కడ వారు అయితే ఎంజాయ్ చేస్తారు అండి. చక్కగా స్వామిని దర్శించుకొని తర్వాత ఈ లొకేషన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. చూసారు కదా, టెంపుల్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక అంతా చూసుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కార్స్ కూడా వస్తూ ఉన్నాయండి. చుట్టూ రావడానికి రోడ్డు అయితే వేసి ఉన్నారు. మాకు తెలియక నడిచి అయితే వచ్చాము. నడవచ్చు, కొంచెం దూరమే ఉంటుంది. ఒకవేళ వెహికల్లో రావాలంటే కనుక అలా కూడా రావచ్చు అండి. పక్కనే జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, చూసుకొని వెళ్దాము అని అయితే బయలుదేరుతున్నాము అండి. నరసింహస్వామి కొండ నుంచి 10 మినిట్స్లో అయితే జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. పెన్నా నది పక్కనే 2 టెంపుల్స్ కూడా ఉంటాయండి. యువతల పక్కనేమో నరసింహస్వామి కొండ ఉంటుంది. పెన్నా నది దాటి అవతలకి వెళ్తే జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో, పెన్నా నది అన్నమాట ఇది. కొండపైన ఉన్నది నరసింహస్వామి టెంపుల్, యువతల పక్క ఉన్నది జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి. 2 కూడా ఎంతో పుణ్యక్షేత్రాలు. కామాక్షి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండి. ఇంకా ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. సో ఫ్రెండ్స్, చూశారు కదా నరసింహస్వామి కొండ, జొన్నవాడ అమ్మవారి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపించింది అనే సంగతి తప్పకుండా నాకు తెలియచేయండి. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.